ఒక్కరోజు ఉదయం లేచి చూస్తే బ్యాంకులన్నీ మూసేశారు అనుకుంటే ఏటీఎం పనిచేయదు. యూపీఐ ఫెయిల్ అని వస్తుంది. మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు కనిపించదు. అప్పుడు మీ డబ్బు సేఫ్‌గా ఉంటుందా? లేక ఎక్కడైనా మాయమైపోతుందా? అనే ప్రశ్న మిగులుతుంది. అందుకే ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే బ్యాంకులు నిజంగా మూసేస్తే ఏమవుతుంది? మీ డబ్బు ఎవరి చేతిలో ఉంటుంది? భారతదేశంలో మీ డబ్బు ఎంతవరకు సురక్షితం? ఉన్న నిజాలు క్లియర్‌గా తెలుస్తాయి. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. ఒకటోది వచ్చేసి బ్యాంకులు ఒకరోజు మూసేస్తే అంటే ఏమిటి? మొదట ఒక విషయం క్లియర్ చేసుకుందాం మనం. ఏంటి అంటే బ్యాంకులు మూసేస్తే అంటే శాశ్వతంగా క్లోజ్ అవ్వడం కాదు. సాధారణంగా కొన్ని సమయాలలో ఇలా జరుగుతుంది. అనగా బ్యాంక్ స్ట్రైక్ అవ్వడం వల్ల, టెక్నికల్ ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ క్రైసిస్ లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు. అంటే బ్యాంకు భవనం ఉంది, మీ అకౌంట్ ఉంది. కానీ డబ్బు తీసుకునే అవకాశం మాత్రం తాత్కాలికంగా ఉండదు. అదే పరిస్థితి ఒకవేళ వస్తే. రెండవది వచ్చేసి బ్యాంకు మూసిన రోజు మీ డబ్బు ఎక్కడ ఉంటుంది? మీ డబ్బు బ్యాంకులో ఉన్నా అది అక్కడ పడేసి పెట్టిన క్యాష్ లాగా ఉండదు. మీ డబ్బు ఆర్‌బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉంటుంది. బ్యాంకు డిజిటల్ లెడ్జర్‌లో రికార్డ్ అయి ఉంటుంది. మీ అకౌంట్ నంబర్‌తో లింక్ అయి ఉంటుంది. అంటే బ్యాంకు డోర్ మూసినా కూడా మీ డబ్బు ఎక్కడ మాయమైపోదు. మీరు ధైర్యంగా ఉండవచ్చు ఈ యొక్క విషయంలో. మూడవ విషయం వచ్చేసరికి భారతదేశంలో బ్యాంకులు ఎందుకు అంత ఈజీగా కూలిపోవు? భారతదేశంలో బ్యాంకు వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారు. ఎందుకంటే ప్రతి బ్యాంకు ఆర్‌బీఐ కంట్రోల్‌లో ఉంటుంది. రోజు బ్యాంకుల ఫైనాన్స్ చెక్ అవుతుంది. బ్యాంక్ కూలిపోతే దేశ ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే ప్రభుత్వం బ్యాంకుని పూర్తిగా కూలిపోనివ్వదు. నాలుగవది వచ్చేసరికి డిపాజిట్ ఇన్సూరెన్స్. మీ డబ్బుకు అసలు గార్డియన్ ఉందా? ఇక్కడ చాలా మందికి తెలియని సీక్రెట్ ఉంది. భారతదేశంలో డీఏజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనే వ్యవస్థ ఉంది. దాని ప్రకారం ప్రతి బ్యాంక్ అకౌంట్‌కి 5,00,000 వరకు ప్రభుత్వం హామీ ఉంటుంది. అందుకే ఒక బ్యాంక్ పూర్తిగా కూలిపోయినా 5,00,000 వరకు ప్రభుత్వం డబ్బును మీకు ఇస్తుంది. అయితే అసలు రిస్క్ ఎప్పుడు ఉంటుంది? రిస్క్ ఉండే పరిస్థితులేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను మీరు గమనించండి. 5,00,000కు మించి ఒకే బ్యాంకులో పెట్టకూడదు. చిన్న లేదా నమ్మకం లేని బ్యాంకులలో డబ్బు డిపాజిట్ చేయకూడదు. మొత్తం డబ్బు ఒకే అకౌంట్‌లో ఉంచకూడదు. ఇలాంటి తప్పులు చేస్తే బ్యాంక్ క్రైసిస్ వచ్చినప్పుడు టెన్షన్ తప్పదు. ఆరోది వచ్చేసి మీ డబ్బు 100% సేఫ్‌గా ఉండాలంటే ఏమి చేయాలి? నేను చెప్పబోయే పనులు చేయండి. మీ డబ్బును మీరు సురక్షితంగా ఉంచుకోండి. ఒకటోది వచ్చేసి ఒకే బ్యాంక్‌లో మొత్తం డబ్బు పెట్టరాదు. రెండోది వచ్చేసి డబ్బును 2 లేదా 3 బ్యాంకులలో డివైడ్ చేయాలి. కొంతమంది ఎఫ్‌డి లేదా కొంతమంది సేవింగ్స్ ఉంటాయి. బ్యాంకు పేరు ప్లస్ ఆర్‌బీఐ లైసెన్స్ చెక్ చేస్తారు. ఇవి పాటిస్తే బ్యాంకు మూసినా కూడా మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది. చివరికి షాకనీయం ఏంటంటే బ్యాంకు మూసిన రోజు కూడా మీ డబ్బు అకౌంట్‌లోనే ఉంటుంది. రికార్డులో ఉంటుంది. ప్రభుత్వం కాపాడుతుంది. కానీ హానికైన తప్పు నిర్ణయాలు తీసుకుంటేనే నష్టం. అందుకే గుర్తుంచుకోండి. బ్యాంకు మూస్తే మీ డబ్బు పోదు. భయపడితేనే నష్టం. జ్ఞానం ఉంటే డబ్బు సేఫ్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ వీడియో కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డబ్బు గురించి ఇంకా ఏ నిజం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.